ఓకే సార్. ఓకే సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మరియు మా రాజంపేట డిఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి యొక్క సాగు మరియు సరఫరా, అమ్మకము వీటి గురించి రాబడేటువంటి సమాచారం మేరకు నిన్న మన స్థానిక డిప్యూటీ ఎంఆర్ఓ గారి సహకారము, వారు మరియు వారి సిబ్బంది, మా పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మన నగిరిపాడు దగ్గర గొల్లపల్లి క్రాస్ దగ్గర ఒక అనుమానాస్పదంగా తన చేతిలో కవర్లు పెట్టుకుని ఉన్న వ్యక్తిని గుర్తించి అతని దగ్గర సోదా చేయగా సుమారుగా ఒక 10 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరకడం జరిగింది. అతన్ని విచారణ చేస్తే అతని ఊరు నగిరిపాడు గొల్లపల్లి అని, తన పేరు గంధం ప్రసాద్ అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ప్యాకెట్స్లో వెరిఫై చేయగా సుమారు ఒక్కోటి 15 గ్రాముల దాకా ఉన్నాయి. వీటిని ఏం చేస్తున్నామంటే అతను ఒక్కొక్క పొట్లాన్ని 200 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది. మరియు ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అతన్ని ప్రశ్నిస్తే అతను తనకు ఉన్నటువంటి ఒక మామిడి తోట పొలం, ఒక 32 సెంట్ల పొలం ఉంది తన ఊర్లోనే. ఆ పొలంలో గతంలో 20 సంవత్సరాల నుంచి ఇతనికి దీని గంజాయిని సేవించేటువంటి అలవాటు ఉంది. అతను ఆ దాంట్లోనే కొన్ని మొక్కలు వేసుకొని పెంపకం చేస్తూ తాగేవాడు. తర్వాత క్రమేణా సుమారు 1 సంవత్సరంన్నర నుంచి దీన్ని మళ్ళీ అమ్మకానికి కూడా అతను బయట ఎండబెట్టి ప్యాకింగ్ చేసి అండ్ బయట యువకులకు అమ్మడం జరుగుతూ ఉంది. బయట నుంచి కూడా చాలామంది యువకులు వచ్చి అతని దగ్గర తీసుకొని పోతూ ఉన్నారు. ఈ క్రమంలో అతన్ని అక్కడ ఉన్నటువంటి తోటలో పెంచినటువంటి మొక్కలను, అతని దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్ను అన్ని సుమారుగా అన్నింటినీ డిప్యూటీ ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 650 గ్రాముల గంజాయి క్వాంటిటీ మనకు అతని దగ్గర లభ్యమైంది. అతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. మరియు అతని దగ్గర తీసుకొని పోయినటువంటి యువకులను కూడా కొంతమందిని గుర్తించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఅడిక్షన్ సెంటర్ కూడా వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది యువకులను కూడా గుర్తించడం జరిగింది. అందరినీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ తెలియజేసేది ఏమంటే, ఇది ఒక పెద్ద చెడు అలవాటు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అనేది ఒకసారి గమనించి దీని మీద జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వాళ్ళు ఒక నేర వృత్తిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పదే పోలీస్ శాఖ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. అలాంటి సమాచారం ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మరియు ఇంకా ముఖ్యంగా ఏమంటే, ఇతని యొక్క పొలాన్ని కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్కి అటాచ్మెంట్ చేయడం కోసం కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ పంటలు సాగు చేయటం కానీ ఇలాంటివి చేస్తే ఆ పొలాన్ని కూడా గవర్నమెంట్కి స్వాధీనమయ్యేటట్లు కూడా మేము దాని రికార్డు పంపించడం జరుగుతుంది. అది కాకుండా అమ్మినా సరే ఎవరైతే ఆ హౌసెస్ కానీ వాటిని కూడా మేము అన్నీ కూడా సీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరి దగ్గర ఏ సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ఉంది. దాని ప్రకారం మనం దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అతను కేవలం ఈ మోతాదులోనే గతంలో అన్ని ప్యాకెట్ చేసుకొని కొన్ని మొక్కలు చేసి అమ్మేసినారు. ఇప్పుడు మనకు ఆ తోటలో లభ్యమైనటువంటి మాత్రం ఇది మాత్రమే. అంతే, మా సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి కూడా అణువు కూడా పొలాన్ని శోధించడం జరిగింది. చెడుబాటును వీడాలి, మంచి వైపు ఉండాలి. ఇట్లాంటి దానికి ఒకసారి దానికి అడిక్ట్ అయిపోతే జీవితం నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకొని తాత్కాలికంగా ఆ మత్తు కోసం, ఆనందం కోసం పోతే జీవితం చిత్తైపోతుందని తెలియజేస్తుంది.